హలో ఆల్. నా చేతుల్లో ఉన్నది ఏం తెలుసా, మోస్ట్ యూనిక్ అండ్ యాంటిక్ పీస్ లాంటిది. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ద హిందూ పేపర్ వాళ్ళు 1947 ఆగస్ట్ 15 అప్పుడు పబ్లిష్ చేసిన న్యూస్ పేపర్ మనకి రిలీజ్ చేశారు. ఇందులో ఏముందో నేను మీకు చూపిస్తాను రండి. ఇక్కడ పైన చూడండి ఏమేమి ఉన్నాయో. వీళ్ళ ద హిందూ అని వాళ్ళ లోగో. ఇక్కడ స్టాంప్స్ అన్నీ ఉన్నాయి చూడండి. 1857ది ఇది దండి మార్చ్ స్టాంప్ అంట, కకోరి లూట్, స్వదేశీ మూమెంట్. ఇక్కడ చూడండి ఫ్రీ, ఇది స్టాంప్ ఏం కాదు, ఇవన్నీ స్టాంప్స్. ఫ్రీడమ్ డెలివర్డ్, ఆర్డర్డ్ ఇన్ 1857, డెలివర్డ్ ఇన్ 1947. ఓ ఎస్. ఇక్కడ చూడండి మనోహర్ లాల్ చౌదరియో చక్రవర్తి, క్లారిటీగా లేదు ఇక్కడ, నాకు తెలియదు. ద ఫస్ట్ న్యూస్ పేపర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా, ఇది ప్రిజర్వ్డ్ ఇన్సైడ్ అండ్ రాశారు. ఏ రిమైండర్ ఆఫ్ ఎవ్రీథింగ్ వీ లాస్ట్ టు గెట్ ద ఫ్రీడమ్ వీ హ్యావ్ టుడే. ఓ ఇక్కడ చూడండి, ఒక అంటే ఇది ఫేక్ అడ్రస్ ఏమో మరి, అడ్రస్ ఉంది. హౌస్ నెంబర్ 1947, నాట్ ఏ కాలనీ, క్రాంతి మార్గ్, ఇండిపెండెంట్ ఇండియా. అలా జస్ట్ వాళ్ళు మెన్షన్ చేశారు మనకి. ఇప్పుడు లోపల ఎలా ఉంటుంది ఏమని చూపిస్తాను. ఓ వెనక సైడ్ లెటర్ ఉంది ఏదో, 15th ఆగస్ట్ 1947 రోజు లెటర్ ఇది. స్టాంప్ మన ఫ్లాగ్ కలర్స్ ఉన్నాయి చూడండి స్టాంప్ పైన, కైట్స్ లాగా. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇయర్స్ ఐ వోక్ అప్ టు మై పీపుల్ సింగింగ్ వందే మాత్రం యాజ్ ఎ సాంగ్, నాట్ యాజ్ ఎ ప్రొటెస్ట్ స్లోగన్. ఓ 15th ఆగస్ట్ ఇది ఏంటి, యశోదా ఏదో నేమ్, యశోదాసు ఏదో సంథింగ్. నేను మేబీ ఏమైనా ఎడిటర్ ఏమో, నాకు కరెక్ట్గా తెలీదు. ఇది ఈ లెటర్ అంతా మీరు చదువుకోండి, ఒక 1 minute అలా పెడతాం. ఇప్పుడు లోపల ఏమేమి ఉందో నేను చూపిస్తాను. ద హిందూ, ఇది కాసేపు పక్కన పెడదాం. టూ ఉన్నాయి. ఇది న్యూస్ పేపర్. ఇదేంటి, ఇది ఇండిపెండెన్స్ స్పెషల్ ఎడిషన్స్ ఇస్తారు కదా ఏదైనా స్పెషల్ జరిగినప్పుడు. ఇది అలాంటిది. పాకిస్తాన్ది కూడా ఉంది చూడండి, అప్పటికి ఇంకా డివైడ్ అవ్వలేదు కదా, సో అందుకు మన ఫ్లాగ్స్ రెండు ఉన్నాయి. చూపిస్తాను మీకు. ఫస్ట్ న్యూస్ పేపర్ చూపిస్తే తర్వాత ఇది చూపిస్తా. న్యూస్ పేపర్లో ఫస్ట్ చూస్తే, ఓ ఇదేంటి, నేషనల్ గ్లాస్ మార్ట్ అంట. ఇవన్నీ యాడ్స్ అనుకుంటా. ఇది యాడ్స్, ఇండిపెండెన్స్ స్పెషల్గా వీళ్ళు మామూలుగా యాడ్స్ ఇస్తారు కదా, ఇది గ్లాస్ యాడ్. ఇక్కడ చూడండి ఫ్లాగ్, ఇది వెర్నాన్. ఇప్పుడు ఈ కలర్స్ అన్నీ మోడర్నైజ్ చేసి ఇప్పుడు రిలీజ్ చేశారు. ఈ కంటెంట్ అంతా పాతదే అనమాట. ఇక్కడ చూడండి ద హిందూ వాళ్ళ లోగో. ఇక్కడ మద్రాస్, ఫ్రైడే ఆగస్ట్ 15, 1947 అంట. మద్రాస్ అంటే అప్పట్లో వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్ ఇదంతా మద్రాస్లో ఉండేది కదా, అది. 2 అనాలే అంట అప్పట్లో పేపర్. 12 pages ఉంది. ఇంకా ఇవన్నీ అనౌన్స్మెంట్స్ ఇలా ఇచ్చారు. మధుర శ్రీనివాస్ మిల్స్ వాళ్ళు అంటే ఇండిపెండెన్స్ వచ్చిన సందర్భంగా ఏమేమి చెప్పాలనుకున్నారో అదంతా యాడ్స్ లాగా ఇచ్చారు. ఇది టాల్కో కాస్మెటిక్ కంపెనీ ఉండేది కదా, ఆ ఇండస్ట్రీ వాళ్ళు ఒక యాడ్ ఇచ్చుకున్నారు. ఇది ఇండిపెండెంట్ ఇండియా అని ఏదో చిన్న ఆర్టికల్ పబ్లిష్ చేశారు. ఇక్కడ చూడండి అఖండ భారత్, డివైడ్ కానప్పుడు అఖండ భారత్ లాగా ఉండింది కదా, ఆ ఫోటోలు వేశారు. ఈ పెన్సిల్స్. ఇక్కడ అప్పట్లో సినిమా యాడ్ కూడా ఉంది చూడండి, అపూర్వ చింతామణి, డైరెక్షన్ టిఆర్ సుందరం, బిఎస్సి. ఎంత బాగుండేది చూడు అప్పట్లో. ఇంకా విడుదలై అడువోమే ఆనంద స్వాతంత్రం. ఆర్విఎం ప్రొడక్షన్స్ ఆన్ V2 కొలంబియా రికార్డ్స్. ఇదేంటి, ఇది టి మహాలింగం, సరస్వతి స్టోర్స్ మద్రాస్. ఇవన్నీ ఆర్ట్ అంటున్నా, యాడ్స్. శ్రీ అరబిందోస్ వర్క్స్, రేవతి రోటరీ డూప్లికేటర్ అంట, శ్రీనివాసం కంపెనీ,
ఫారిన్ బాండేజ్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్, విజయం అండ్ కో, బెన్హూర్ స్టేషనరీ ప్రోడక్ట్స్, పెన్సిల్స్కి కూడా అప్పుడు యాడ్ ఇచ్చేవాళ్ళు చూడండి, ఆజాద్ హింద్ అనేసారు చూడు పెన్సిల్ పైన. ఇండిపెండెన్స్ వచ్చిన అందుకు వాళ్ళు వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ లాగా అలా వేసుకున్నారు. అమ్మా ఏంది ఇదంతా ద హిందూ ఫ్రైడే. ఓకే, ఆర్మ్స్ అమిటేషన్. ఓ ఇవన్నీ ఇవి మనకి ఏదైనా వాంటెడ్ లాగా ఉంటారు కదా, న్యూస్ పేపర్లో వేస్తారు ఏజెంట్స్ వాంటెడ్. ఇక్కడ ఏదైనా సేల్కి ఉంటాయి కదా ఫ్లాట్స్ కానీ, మ్యాట్రిమోనియల్, ఇంకా దానికి సంబంధించిన సిచ్యువేషన్స్ ఇవన్నీ ఏమేమి వేకెంట్ ఉన్నాయి. ఎలక్షన్ నోటీస్ ఏంటి, ఎలక్షన్ నోటీసెస్ కూడా అప్పుడు అంటే ఇలా ఇలా వచ్చేవా, లీగల్ నోటీసులు. ఓ ఇలా లీగల్ నోటీసులు ఉండేవి కూడా న్యూస్ పేపర్లో వచ్చేవి. ప్రాపర్టీ సేల్స్, పబ్లిక్ నోటీసెస్, అమ్మో ఇలాంటివన్నీ మామూలుగా ఇలా ఉండేవి కదా. ఇది చూడండి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇండిపెండెన్స్ డే వచ్చిన సందర్భంగా ఆవిడది ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్ ఉంది అని చెప్పి 8 PM to 8:30 PM కంట ఆమె ప్రోగ్రామ్ ఉంది అని యాడ్ ఇచ్చారు. ఏంటి ఇవన్నీ డిస్పోజల్స్, సౌత్ ఇండియన్ రైల్వే నోటీస్ ఇది మెమోరియల్ కాలేజ్ ఏదో దొరై సింగం మెమోరియల్ కాలేజ్ అంట. బ్యాంక్ దీనా బ్యాంక్ అంట, దివాకరం మంజీ బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, బాంబే అండ్ 16 బ్రాంచ్ ఉండేవంట అప్పట్లో. ఇప్పుడు అది కనిపిస్తుంది అవునా. బ్యాంక్ ఆఫ్ జైపూర్, ఏంటి ఈ బ్యాంక్ ఉందని నాకు నిజంగా ఫస్ట్ టైం తెలిసింది. దాంట్లో అకౌంట్ కూడా ఉంది. అవునా. ద పిక్చర్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ బైరం ఖాన్. ఓ ఇది సినిమాదంట, బైరం ఖాన్ అనే సినిమాది ఇది. ఇవిడెవరో హిందూ ఆవిడది కూడా ఉంది, కనన్ అంట, అరేబియన్ నైట్స్ అని అది ఆవిడది కూడా ఉంది. ఇవన్నీ యాడ్స్ అంతా, అన్నీ యాడ్స్ ఉన్నాయి అన్నీ. ఒక 1 minute అలా పెడతాం చూసుకోండి. టైలరింగ్ అప్ టు డేట్ షూటింగ్స్ ఇన్ ఓన్లైన్, టైలరింగ్కి యాడ్ ఇచ్చారు. ట్రేడ్ ఆపర్చునిటీస్, ఇక్కడికి వస్తే హోమ్స్ ఫ్రమ్ టుడే, ఈకో ఇది ఇది గవర్నమెంట్ సిల్క్ వేవింగ్ ఫ్యాక్టరీ మైసూరు. ఎక్కడుంది? 13 రూపీసా? జార్జెట్ ఆర్ క్రీప్ ఫ్యాబ్రిక్స్ 13 రూపీస్ అంట, సాటిన్ అయితే 13 అంట. ఇందులో కాస్ట్లీ 20 రూపీస్ ఏంటి, జార్జెట్ స్కర్ట్ బార్డర్ ఓవెన్ విత్ 3 meters ఆన్ సైడ్ అండ్ 6 meters on the 6 inches ఉంది. అదర్ గోల్డ్ లేస్ బార్డర్ ఏందో 24 రూపీస్ వచ్చి హైయెస్ట్. క్రీప్ డీ చినేచెక్ హెవీ క్వాలిటీ రిబ్బన్ గోల్డ్ లేస్ సాలిడ్ వాటర్ శారీస్. ఇదంతా ఇంకా న్యూస్. వెస్ట్రన్ ఇండియన్ స్టేట్స్ అటాచ్మెంట్ స్కీమ్ టర్మినేటెడ్, సెలబ్రేషన్స్ బై హరిజన్స్, సెలబ్రేషన్స్ ఇన్ మద్రాస్, ఇంకా కన్విక్షన్ ఆఫ్ పోలీస్ మ్యాన్ చీటింగ్ ఛార్జ్ అప్హెల్డ్, పోస్ట్ ఆఫీసెస్కి హాలిడే అంట. ఇవన్నీ ఇంకా న్యూస్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇంక్ యాడ్ ఇచ్చారు. వసంత కోకిలం అంట. విజిట్ కొచ్చిన్. Cochin is the first state in India to have responsible government. Cochin is one of the first states to join the Constituent Assembly. ఇక్కడ చూడండి కాఫీ బోర్డ్కి నోటీస్ ఇది. ఎవరైనా ఏదైనా జాబ్స్ వేకెంట్ ఉన్నాయో అవన్నీ, శాలరీ ఎంత ఇస్తాము అవన్నీ మెన్షన్ చేశారు. 129 రూపీస్, 127 రూపీస్ బాగా ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఇంకా వేరే ఇదంతా న్యూస్. అపాయింటెడ్ ఇన్ పుదుకొట్ట, మినిస్టర్స్ అపాయింటెడ్ ఇన్ పుదుకొట్ట, మెయింటెనెన్స్ ఆఫ్ ఆర్డర్, ఇండియన్ గవర్నమెంట్స్ అనౌన్స్మెంట్, ఇవన్నీ న్యూస్లే. ఇండియా స్టర్లింగ్ బ్యాలెన్సెస్ $65 million. ఫ్రీ ఇండియా ఈజ్ బార్న్, యూనియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అజ్యూమ్స్ పవర్. వీళ్ళు ఎవరెవరు
ఫస్ట్ అపాయింట్ అయిన వాళ్ళు ప్లెడ్జ్ తీసుకుంటారు కదా, ఫస్ట్ మినిస్టర్స్ కానీ వాళ్ళందరిది ఇక్కడ ఉంది. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ మన ప్రెసిడెంట్ కదా, ఆయన ఏం ఓత్ తీసుకున్నాడు ఇక్కడంతా ఉంది చూడండి. మెంబర్స్ టేక్ ఓత్ దాంట్లోనే ఇక్కడ చూడు. అష్యూరెన్స్ టు మైనారిటీస్. అప్పుడే ఇనాగ్రేషన్ ఆఫ్ ఇక్కడ ఇక్కడ ఇనాగ్రేషన్ ఆఫ్ పాకిస్తాన్. ఓహో, కింగ్స్ గుడ్ విషెస్. న్యూ గవర్నర్ ఆఫ్ యూపీ అంట. మిసెస్ నాయుడు అరైవ్స్ ఇన్ లక్నో. ఇక్కడ చూడు, ట్రిబ్యూట్ టు గాంధీజీ, ట్రిబ్యూట్ టు గాంధీజీ, డెడికేషన్ ఆఫ్, ఇవన్నీ వీళ్ళు తీసుకున్న ఓత్స్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఫ్రీడమ్. న్యూ ఇండియన్ క్యాబినెట్ ఎవరెవరు ఉన్నారు చెప్తా ఆగండి, నేను మీకు కనిపిస్తుందో లేదో. ఎవరెవరు ఉన్నారు తెలుసు, మన జవహర్లాల్ నెహ్రూ గారు మన ప్రైమ్ మినిస్టరు, ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అంట, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్దార్ బల్దేవ్, జగ్జీవన్ రామ్. వీళ్ళందరూ మన ఇండియన్ క్యాబినెట్ వాళ్ళు. పాకిస్తాన్ క్యాబినెట్ వాళ్ళది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఇంకా న్యూస్, అన్నీ న్యూసే అని చదవలేం కదా. లీడర్ మెసేజెస్, ఇండిపెండెన్స్ వరల్డ్ లీడర్స్. యా, ఆ లీడర్స్ మనకి ఏమేమి మెసేజ్ ఇచ్చారో అవన్నీ ఉన్నాయి. నెహ్రూ గారు ఏం మాట్లాడారు మన ఇండిపెండెన్స్ వచ్చాక, ఇదంతా ఉంది, ఆయన మెసేజ్ ఏంటి అని. ఇక్కడ ఆచారి అందరూ ఎవరెవరు ఏమేమి చెప్పారు, సరోజినీ నాయుడు గారు, మౌలానా ఆజాద్ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, మిస్టర్ జాన్ కెర్నీ, ఆస్ట్రేలియన్ ప్రీమియర్ అసఫ్ అలీ, అగాథ, అందరూ, మహారాజా ఆఫ్ పటియాలా అంట, అందరూ ఏమేం మెసేజ్ చెప్పారు ఇదంతా ఉంది. ఇక్కడ ఏదో ఉంది లెటర్ లాగా, అర్థం కావట్లేదు. ఐ సెండ్ మై గ్రీటింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ టు ఇండియన్ ప్రెస్ అండ్ టు ఆల్ యువర్ రీడర్స్ ఆన్ దిస్ హిస్టారిక్, అర్థం కావట్లేదు. అన్నేళ్ళు మనల్ని సతాయిచ్చా ఇంగ్లాండ్ వాళ్ళు చూడండి 2 లెటర్లు రాసేసి పోయారు. కంగ్రాచులేషన్స్ చెప్తా, ఇండిపెండెన్స్ ఇచ్చినారని వాళ్ళే చెప్పుకోవాల్సింది. నెక్స్ట్ అమ్మా ఇలా ఫొటోస్ అన్నీ ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, వీళ్ళందరూ మన క్యాబినెట్లో ఉన్న ఫస్ట్ మినిస్టర్స్ వీళ్ళందరూ. యా, ఫస్ట్ యూనియన్ మినిస్టర్స్. ఫ్రీ ఇండియా ఇస్ బార్న్, ఎంత న్యూస్ ఆర్టికల్స్. ఇది ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ గురించి ఇక్కడ చెప్పారు. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళ గురించి కూడా మెన్షన్ చేశారు. వాళ్ళ లాహోర్ మిలిటరీ ఓపెన్ అయింది ఇలా అని. అన్ని న్యూస్లే ఇంకా ఇవన్నీ. యాడ్సే డాన్ ఆఫ్ ఫ్రీడమ్, రిజర్వెన్స్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఇవన్నీ ఇండస్ట్రీస్. టూత్ బ్రష్ ఇది, 15 rupees. ద టూత్ బ్రష్ ఫర్ యూ, ఆరియన్ రెగో. అది బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు కదా, అది కాస్ట్లీ ఉంటుందేమో. ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు కూడా యాడ్స్ ఇచ్చారు. బందే మాతరం, బెంగాల్ వాళ్ళు అట్లా వాని బాగుంటారు. కల్కటా. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే మన స్టేట్స్ అన్ని డివైడ్ అవ్వలేదు కదా, మద్రాస్ ఆంధ్ర అన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి, అంతా కలిపే ఉన్నాయి కాబట్టి అన్నీ మోస్ట్లీ ఈ ప్రింటింగ్ ప్రెస్ ఇదంతా మద్రాస్లోనే ఉన్నింది కాబట్టి అంత తమిళ్ ఇలానే అనిపిస్తున్నాయి అన్నీ. ఇది చూడండి, టూత్పేస్ట్ కోల్గేట్ యాడ్. అప్పట్లో చూసినారా టొబాకో యాడ్ న్యూస్ పేపర్లో ఇచ్చారు, ఇప్పుడు తెలిసిందే కదా. నెక్స్ట్ ఇవన్నీ యాడ్సే, అప్పటి నుండే లూజ్ ఫ్యాట్, బ్లీడింగ్ గమ్స్, ఇవన్నీ పళ్ళకి. యాడ్సే అవుట్ ఆఫ్ కేఓస్ ఏ న్యూ స్టోరీ ఇస్ బోర్న్. మనమే అన్నీ న్యూసే, కొంచెం స్టేట్స్ పీపుల్ ఇవన్నీ న్యూస్ ఉన్నాయి. ఫాదర్ ఆఫ్ ద నేషన్, మహాత్మా గాంధీ, ఆయన గురించి ఆర్టికల్ వేశారు, ఆయన ఏమేం చేశారు ఏంటి అని. ఆయన గ్రేట్నెస్ ఆఫ్ భారతీ కంట్రిబ్యూషన్ టు కల్చర్ వేశారు.
చూడు ఇండియన్ ఫ్లాగ్ రెన్యూవల్ ఆఫ్ ద ప్లెడ్జ్. ఇది న్యూస్ పేపరు. ఈ న్యూస్ పేపర్ అంతా చూసేసాం కదా. ఇంకా ఇండిపెండెన్స్ సందర్భంగా వాళ్ళు ఒక స్పెషల్ ఎడిషన్ వేశారు కదా, అది అది చూపిస్తాను నేను అందులో ఏమేమి ఉంది అని. డొమినియన్ ఆఫ్ ఇండియన్, ఇది చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. స్టేట్స్ ఇంకా డివైడ్ కావాలి. ఏవి డివైడ్ అవ్వలేదు, అన్డివైడెడ్ ఇండియా అండ్ అందులో స్టేట్స్. ఇక్కడ వీళ్ళందరూ శివాజీ ఈయన, ఇవన్నీ కాయిన్స్, అశోక, శివాజీ ఇవన్నీ కాయిన్స్ కదా అవన్నీ. ఇవి చూడండి ఇవన్నీ యాడ్సే. వాచ్ది అజెక్స్ ఎబ్రెసివ్స్ ఏంటో అన్ని యాడ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ యాడ్స్ అన్నీ నాకు తెలియదు కూడా అప్పట్లో. ఎల్ఎన్ అండ్ కో అంట ఏంటో అన్నీ ఉన్నాయి. ఇదంతా న్యూస్. స్టాక్ మార్కెట్ గురించి ఇంకా ఏందేందో వేసారు. ది ప్లేడ్ ద పార్ట్ సాగా ఆఫ్ నెహ్రూస్ అంట. ఇండియా ఫ్రీ అండ్ ఫ్రెటర్నల్. చూడండి అన్నీ ఈ సైడ్ అంతా యాడ్స్ ఉన్నాయి. అంతా న్యూస్ యాడ్స్. ఇండియా అండ్ పాకిస్తాన్ హౌ దే డిఫర్ ఫ్రమ్ అదర్ డొమినియన్స్. ఓకే. డాక్టర్ బిసెంట్ అండ్ ఇండియాస్ ఫ్రీడమ్, ఛాంపియన్ ఆఫ్ హోమ్ రూల్. ఇదంతా న్యూస్. ఇక్కడంతా యాడ్స్. ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఆనంద్ బ్రదర్స్ ఎవరిల్లు. రిలయన్స్ అప్పుడే ఉందా? ఎక్కడ? ఓ అయినా ఉందా? నాకు తెలీదు. బెంగళూరు సిటీ అంట. బెంగళూరు సిటీ అనేసారు ఎవరో లేదు, నాకు తెలీదు. క్రాకరీకి కూడా యాడ్ వేసారు చూసారా, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఇది ఒక సినిమా మ్యాడ్ మ్యాన్ అంట. ఇంగ్లీష్ సినిమా అదేంటి మరి, ఎన్ఎస్ కృష్ణన్ ఇన్ ద న్యూ సిరీస్. ఇదేదో సినిమా కానీ. శ్రీ ఇవంతా యాడ్స్. వన్ ఐడియా, వీ సెల్యూట్ ద నేషన్ ఆన్ ద డౌన్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్, శ్రీ ఉమయల్. ఇవన్నీ యాడ్సే. ఇంకా కొంచెం న్యూస్ వేసారు అంతే. నేతాజీ బోస్ అండ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఇవన్నీ యాడ్స్. స్టాండర్డ్ కార్స్ గురించి. మౌంట్ రోడ్ మద్రాస్. ఇది రేడియో గురించి, రేడియో యాడ్స్. మీరు మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ మీరు ఇదేంటి అనుకోవద్దు. కలర్స్ అన్నీ ఎలా వచ్చాయి అప్పుడు లేవు కదా అనుకోవద్దు. వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేసిన దాంట్లో జస్ట్ కలర్స్ యాడ్ చేసి మనకి రిలీజ్ చేశారు. ఇదంతా మ్యాటర్ అంతా సేమ్. ఈ పైన కనిపించే కలర్స్ మాత్రమే, ఇలా ఈ కలర్స్ ముందర కనిపించే ఇలాంటి కలర్స్ మాత్రమే వాళ్ళు మనకి ఎక్స్ట్రాగా ఇప్పుడు యాడ్ ఆన్ చేసి ఇచ్చారు. ఇవన్నీ యాడ్స్. న్యూస్. స్వరాజ్ త్రూ సత్యాగ్రహ, యూనిటీ ఇన్ డైవర్సిటీ, నౌ సర్వింగ్ ఫ్రీ కంట్రీ అని వేసారు చూడండి. సైకిల్స్ వాళ్ళు, హింద్ సైకిల్స్ వాళ్ళు ఫ్రీ కంట్రీ అని వేసారు. ఇవన్నీ ఇంకా యాడ్స్. ఫిలిప్స్. ఫిలిప్స్ అప్పటి నుంచి ఉండేది. ఇవన్నీ యాడ్సేలే, ఏం చూస్తారు ఇంకా. అమ్మా వీళ్ళయ్యో బాబోయ్, ఈ వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్నారు ఇందులో. వీళ్ళందరూ మన వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళందరూ ఫోటోలు వేశారు. ఎవరో ఈ ఆడ పేరు ఉందో కూడా తెలియట్లా. రాజా రామ్మోహన్ రాయ్. ఓ నాయన చూసుకోండి మీరే ఆ పేర్లు, నాకు తెలీదు, ఇప్పుడు నేను చెప్పలేను. ఇదంతా ఫ్రీడమ్స్ ప్రోగ్రెస్ త్రూ ద ఇయర్స్. ఇదంతా అంటే స్టార్టింగ్ నుంచి ఎట్లా మొదలైంది, ఎలా ఎండ్ అయింది అనే త్రూ ద ఇయర్స్ ఎవరెవరు ఏమేం చేశారు మెయిన్ అన్నీ ఇక్కడ కవర్ చేశారు. ఇక్కడ నెహ్రూ, ద వైస్రాయ్ ఇన్వైటెడ్ మిస్టర్ నెహ్రూ టు ఫార్మ్ అన్ interim government and the first national government came into being. వీళ్ళందరూ ఫస్ట్ మినిస్టర్స్ అందరు కలిపి దిగిన ఫోటో. ఇదంతా ఫొటోస్. ఫైనాన్సెస్ ఆఫ్ ద యూనియన్. ఇదంతా ఫైనాన్స్ గురించి, అప్పటి దాని గురించి లేదు. ఇవన్నీ యాడ్స్. ఇండియా షుడ్ పర్స్యూ ద పాత్స్ ఆఫ్ పీస్. ఏంటి సైకిల్స్, ఇన్ని సైకిల్స్ ఉండేవా అప్పట్లో? రాయల్ సైకిల్ అండ్ మోటార్ సైకిల్ ఎక్కువ అంట. ఇవన్నీ యాడ్సే. ఇంకా చూడండి మన ఎంబ్లం.
గాంధీజీస్ ఫిలాసఫీ ఆఫ్ యాక్షన్, సర్వీస్ టు ద కామన్ మ్యాన్. మన న్యూస్ బూటెక్స్ అంట, వాచ్ అంట, మద్రాస్ మోటార్స్. ఓ లాస్ట్ సంఖ్యలు విడిపించుకుని సంఖ్యలు విడిపించుకున్నట్టు వేశారు అట్ లాస్ట్. క్విట్ ఇండియా. సింబల్ ఆఫ్ ఫ్రీడమ్, సింబల్ ఆఫ్ క్వాలిటీ. బీటల్ నట్ పౌడర్ యాడ్, అది అశోక బీటల్ నట్ పౌడర్ అంట. బెల్ట్స్, టీవీఎస్ వాళ్ళు బండి బెల్ట్స్ ఉంటాయి చూడండి, అది. కబీర్, ఇది ఒక సినిమా. యా. గ్రీటింగ్స్. మద్రాస్ హ్యాండ్లూమ్ వీవర్స్ వాళ్ళు మన ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనకి కంగ్రాచులేట్ చేస్తూ పబ్లిష్ చేయించుకున్నారు. కన్నిక, పక్షిరాజాస్ కన్నిక అంట సినిమా. ఓర్ బాబు, ఇవన్నీ కూడా ఇంకా ఫొటోసే సేమ్. గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇంకా వీళ్ళందరూ ఉన్నారు. మన ఫస్ట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఇవన్నీ ఇంకా యాడ్సే, మొత్తం యాడ్సే. ఫిల్కో ట్రాపిక్ రేడియోస్ ఫర్ లేటెస్ట్ స్టైల్ ఇన్ స్పెక్స్. ఆంధ్ర బ్యాంక్ మంది కాదులే. ఫర్ ఫ్రాగ్నెంట్ పర్ఫ్యూమ్, రేడియోస్. సినీ ఏజెన్సీ, మన ఎంబ్లం చూడండి, మన దేశం అంట. సినిమానా ఇది? ఎంఆర్ఏ ప్రొడక్షన్స్, మన దేశం అండర్ ప్రొడక్షన్. ఓ నాగయ్య, నారాయణరావు, కాంచన, కృష్ణవేణి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫస్ట్ టైం కనిపిస్తారు. అవునా? ఈ సినిమాలోనా? పెద్ద ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం కనిపిస్తారంట ఈ సినిమాలో, మన దేశం అనే సినిమాలో. నాకు తెలీదు. మన మోడీ గారు, మోడీ గారు కాదులేండి, ఊరికే మోడీ అంటే చూపిస్తున్నా. ట్రై. సో ఇది మన హిస్టారిక్ డేట్, August 15, 1947 రోజు పబ్లిష్ అయిన న్యూస్ పేపర్ ఇది ఓవరాల్గా. సో ఇది ఇంకా ఓవరాల్ పేపర్. ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనుకుంటున్నారు కదా, ఈ పేపర్ మనకి జెప్టోలో దొరుకుతుంది. జెప్టో అవైలబిలిటీ ఉన్న వాళ్ళందరూ అక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. మేము ఆర్డర్ చేసుకున్న లింక్ ప్రొవైడ్ చేస్తాము. ఇది ఫర్ సమ్ 300 రూపీస్, 299 రూపీస్ ఎంతకో దొరుకుతుంది. అది ఇంకా ఓవరాల్ మ్యాటర్. బ్లింకిట్లో కూడా ఉంటుందా? మేబీ మేము జెప్టోలో తీసుకున్నాము, మాకు బ్లింకిట్లో ఉందో లేదో తెలీదు. ఉంటే అది కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాము. ద హిందూ ఇండిపెండెన్స్ డే అని సెర్చ్ చేయాలంట. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో ఓవరాల్గా అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.